ఈరోజు భయ్య అనుష మెడికల్ టర్మినేషన్ ప్రెగ్నెన్సీ యాక్ట్ సంబంధించిన కేసులో మరో ముఖ్యమైన ముగ్గురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా గోరంట్ల సంజీవ్, జూల జానయ్య అండ్ వీరబోయిన వేణు. ఈ వేణు అండ్ సంజీవ్ వీళ్ళిద్దరు కూడా హాస్పిటల్ మేనేజ్మెంట్కి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు మన సంజీవిని హాస్పిటల్ సూర్యాపేటలో రన్ చేస్తుంటారు. ఇందులో జానయ్య ఆర్ఎంపీ డాక్టర్. ఇందులో ఇంతకుముందు ముగ్గురు వ్యక్తుల్ని ఈ కేసులో అరెస్ట్ చేసి వాళ్ళను రిమాండ్కు తరలించడం జరిగింది. ఇంకా ఒక ముగ్గురు వ్యక్తులు అబ్స్కాండింగ్లో ఉన్నారు. తర్వాత ఇప్పుడు ఒక కీలకమైన ముగ్గురు నిందితుల్ని మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇది భయ్య అనుష, ఈమె రాఘవపూర్కు చెందిన మహిళ, మోతే మండలం. ఈమెకు అబార్షన్ చేసి లింగ నిర్ధారణ చేసిన తర్వాత అబార్షన్ చేయించడం వల్ల ఆ మహిళ చనిపోవడం జరిగింది. ఇందులో వాళ్ళ హస్బెండ్ భయ్య నాగేష్ అని చెప్పేసి అందులో ఈ కేసులో అతను కూడా నిందితుడు. అతని ద్వారా సందీప్ అనే వ్యక్తి పరిచయం కావడం జరిగింది. అతని ద్వారా యాదగిరి అనే వ్యక్తి అతను స్కానింగ్ చేయడం జరిగింది. స్కానింగ్ చేసిన తర్వాత గర్భంలో ఉన్నది ఆడ శిశువు అని చెప్పేసి నిర్ధారించుకొని వీళ్ళు మన సంజీవ్, జానయ్య అండ్ వేణు వీళ్ళను సంప్రదించడం జరిగింది. వీళ్ళను సంప్రదించిన తర్వాత వీళ్ళందరూ కలిసి మహిళను మన మే నెలలో ఆమెకు అబార్షన్ చేయించడం జరిగింది ఈ సంజీవిని హాస్పిటల్లో. అందులో వాళ్ళ నైపుణ్యత లేని కారణంగా మరియు ఆమె రక్తస్రావం జరిగి మరణించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈ జానయ్య అనే వ్యక్తి ఇతను ఆర్ఎంపీ డాక్టరు. ఇతను కీలకంగా ఇందులో వ్యవహరించిండు. ఇప్పటి వరకు ఈ కేసు నమోదైన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఈ ముగ్గురు వ్యక్తులు కూడా అబ్స్కాండింగ్లో ఉన్నారు. తర్వాత వీళ్ళను చాకచక్యంగా పట్టుకొని వీళ్ళను కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. ఇందులో వీళ్ళను అరెస్ట్ చేయడానికి కృషి చేసిన మన టౌన్ సిఐ గారు మరియు మన కరుణాకర్ అండ్ కృష్ణ, సైదులు అండ్ టీం వీళ్ళందరికీ కూడా రివార్డులో అందజేయడం జరుగుతుంది. ఇంకా ఒక ముగ్గురు వ్యక్తులు అబ్స్కాండింగ్లో ఉన్నారు. అందులో ఇంకొక నాగరాజు అని ఆర్ఎంపీ డాక్టరు, తర్వాత శోభ అండ్ నగేష్, శోభ నర్సు అండ్ నగేష్ అనే అతను హస్బెండ్, మన భయ్య అనుష వాళ్ళ హస్బెండ్. వీళ్ళు ముగ్గురు అదుపులో తీసుకొని త్వరలో కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. ఇందులో ఒకే వ్యక్తి జానయ్య మీద మన టౌన్ పోలీస్ స్టేషన్లో 2023 సంవత్సరంలో క్రైమ్ నెంబర్ 8223లో ఇతను ఇన్వాల్వ్ కావడం జరిగింది. ఆ కేసు కూడా కోర్టులో నడుస్తుంది. ఇది ఇతని మీద రెండో కేసుగా నమోదు కావడం జరిగింది. శిక్షలు మీకు ఉన్నాయి.